వెల్కమ్ టు ఎంజాయ్ ద చూడర్స్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇప్పుడు మనం అయితే ఎక్కడ ఉన్నామంటే జిమ్లో అయితే ఉన్నాం. జిమ్లో వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దా బయట అయితే వచ్చాము. సో ఈరోజు వచ్చేసి లెగ్స్ యాప్స్ వర్కౌట్ అయితే ఉండే. సో వర్కౌట్ చేసి ఈరోజు మంచి ఫీల్ ఉంది గైస్. ఈరోజు మంచిగా వెయిట్ అయితే ఎత్తాము. ఎందుకు గాయస్ 9:30 కాలేజ్. ఈరోజు ఫస్ట్ పీరియడ్ మ్యామ్ రాలేదంట. సో 9:30 కాలేజ్, 8:30 ఉంటేనే 7:30 ఇల్లు షోలు, 7:30 కన్నా జిమ్ షోలు. అండ్ గైస్ నేను బ్లాగ్ ఎవరెవరైతే చూడలేదో వెళ్ళి బ్లాగ్ అయితే చూడండి గైస్. నేను బ్లాగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే బ్రో, ఎంత ట్రిమ్ చేసినానంటే ఆడ 10 minutes షూట్ చేసిండా మా భారత్ దగ్గర. వాళ్ళు మాట్లాడిన బూతులు, లలిత్, సందీప్ మాట్లాడినాడు, పవన్ మాట్లాడినాడు, నువ్వు కూడా మాట్లాడినావు. మొత్తం దాన్ని ట్రిమ్ చేసి వద్దప్పా ఈరోజు వస్తుంది గైస్. దాన్ని అయితే చాలా బూతులు నేను ట్రిమ్ చేసినాను గైస్. మన వాళ్ళే చూసే ముందే నేను అప్లోడ్ చేస్తా అండి మా ఏజ్ కేటగిరీలో. కానీ చిన్న బిడ్డలు కూడా కొంచెం చూస్తారు. యాడ్ వచ్చాయి నాకు చాలా కాంప్లికేషన్స్ ఉంది గైస్. యాడ్ వచ్చాము మనకు ఇప్పుడెప్పుడుదా కొంచెం కొంచెం గ్రో అవుతా ఉంటాము. యాడ్ అది కూడా. సో గైస్ వెళ్ళి బ్లాగ్ అయితే చూడండి, సపోర్ట్ చేయండి. మనదైతే సబ్స్క్రైబర్ పోయారు గైస్. 60 ఉండే ఇప్పుడు 59 వచ్చేసి. నేనేనా? నువ్వేనా అనుకున్నా. బట్ గైస్ పవన్ పెయిన్ అవుతాయి బ్రో. సో గైస్ చూడండి ఆ బ్లాగ్. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు మన వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఏముందో తెల్ల ప్రోటీన్, సో వెళ్ళి తినాలా. ఇప్పుడైతే బాడీ కండిషన్ చూసుకునేవాళ్ళు. సో గైస్ చూసుకుంటే సో ఇక్కడ లైట్లు అయితే సరిగా లేదు. సో పైన ఉంది. సో యాప్స్ కూడా పని తీసాము. అంత ఎఫెక్టివ్గా చేయలేదు, ఎందుకంటే లెగ్స్ ఉంటాయి కదా. సో అందుకని అంత పర్ఫెక్ట్గా చేయలే. సో గైస్ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాము. సో ఇంటికి వెళ్ళి పోయి ప్రోటీన్ తినేసి కాలేజ్కి అయితే వెళ్ళాలా. సో 9:30కి నా కాలేజ్. సో రెడీ అయ్యి వెళ్ళాలి గైస్. సో ఆల్రెడీ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. రండి వెళ్దాం. ఇప్పుడు లంచ్కి ఓట్స్ అయితే తిన్నాం గైస్. ఓట్స్ అదే సుస్తుగా ఉంది గైస్. 50 grams ఓట్స్, మళ్ళీ ఒక స్కూప్ వే ప్రోటీన్, దాదాపు 42.5 grams. ఏనో రికార్డ్ ಆಗ್ತಿಲ್ವಾ గైస్. లాస్ట్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి గైస్. నా ప్రతి యూట్యూబ్ కెరియర్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కష్టపడి వచ్చి దేంట్లోనే కష్టపడింది. వీళ్ళని పెట్టుకుని వీడియో తీస్తే మొత్తం బూతులుగానే ఉంది. అనేక నా ఫ్రెండ్స్ అందరూ బూతులు యూస్ చేసి దాన్ని ట్రిమ్ చేసి కట్ చేసి వీళ్ళు మొత్తం తీయేసి. సో గైస్ నా యూట్యూబ్ ఇంతవరకు వచ్చిన దాంట్లోనే నాకు కష్టపడి తీసిన బ్లాగ్ అదే గైస్. తీసిన కింద దాన్ని ట్రిమ్ చేసేది ఉంది పెద్ద బాధ. నెక్స్ట్ టైం వెళ్ళి చూపింది గైస్. వాడు నవ్వుతా అన్నాడు. వెరీ గుడ్. సో గైస్ సో ఇప్పుడు అయితే లంచ్ అయితే చేసాము ఓట్స్. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కాలేజ్లో ఎవరు లేదు. చూపిస్తాను నేను. నేను ಹಿಂದೆ ಹೋಗೋ నిన్న తోర్సಲ್ಲ. వంశీని కూడా చూపెట్టిను, నువ్వు లేదు బ్రో. సో హంగచ్చు ఎవరు లేదు గైస్. క్లాస్లో అయితే ఒకటి ఎంత ఒక 6 అమ్మాయిలు అయితే ఉండారు, 2 అబ్బాయిలు అయితే ఉండారు. ಏನೋ ನಂದು ನೀನು ತೆಗಿತಾ ಇದೆಯಾ? ಮತ್ತೆ ಅದೇ ಫೋನ್ ಹಿಂಗೆ ಹಿಡ್ಕೊಂಡು చూసారా గైస్ వీడికి భయము. ಹೆಂಗೆ ఆఫ్ చెప్పి ఎలా ಏನು ఏం కంటెంట్ అవుదా? ఆಯ್ತು గైస్ మనం ఏదైనా మాట్లాడతా అంటే నా ఫోన్ అయితే ఆఫ్ అవుతుందంట. చూద్దాము. మన ఫోన్లో ఛార్జ్ అయితే యాపిల్లో నేను నమ్మా 50% ఛార్జ్ అయితే ఇచ్చింది. సో మనదైతే కటింగ్ అయితే ఉండదు. యాపిల్లో నేను తక్కువ అంచనా వేసావు నువ్వు. ఈ ఫోన్ బ్రో నా మైక్ లోనే వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది గైస్. వీళ్ళు ఏం చేస్తాం అనుకుంటే పాటలు ఎక్కువ పెడతారు అంట. వాళ్ళకి తెలియదు మన మైక్ గురించి, గ్రెనరో గురించి వాడికి తెలియే. ಇಲ್ಲಿ ಬಿಡೋ ಇಲ್ಲೋ ಇರೋದು, ಅಲ್ಲೇನು ರೆಕಾರ್ಡ್ ಆಗೋದು.
గైస్ నాయిస్ క్యాన్సిల్ చేసేస్తాను ఆన్లోనే ఉంది ఆకు ఓ జీని ఓ బేడా ఓ సాంగ్స్ ఆకు మేడం వచ్చి ఏ సాంగ్స్ ఏదరా రే ప్లీజ్ పెట్టిన గైస్ చూడండి ఏ ఏ పాటలంతా పెట్టకండి గైస్ ఇది నేను తీయేస్తాను నాకు తెలుసు కాపీ రైట్ అడుగుతారు గైస్ ఇట్లా పాటలు వేస్తేనే కాపీ రైట్ మీద కాపీ రైట్ ఉంది ఆల్రెడీ ఒక కాపీ రైట్ చాలు యాలు వచ్చే అదేమైనా ఎఫెక్ట్ అయ్యి ఛానల్కి పవన్ నిన్నాడు ఎవరో పిలుస్తారా పవన్ పవన్ నిన్నాడు పిలుస్తా చూడరా గైస్ పవన్ ఒకరిని పిలుస్తాను ఒక అమ్మాయి పిలుస్తాంది పవన్ కొంపతీసి మీ ఫాదర్కి నా వ్లాగ్స్ తెలిసిపోతే ఏం చేస్తావు చూడని అంటావా సబ్స్క్రైబ్ కొట్టిండవా మీ ఫాదర్ తో లేదా చూసారా గైస్ నేనేమైనా పవన్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అంటే నా ఫ్యామిలీ అందరి ఫోన్లోనే నేను కొట్టింటాను కానీ వాడు వీడియోలు చూపిను వాడు బూతులు మాట్లాడతాడు ఎక్కువ చూసేకి అమాయకుల్లాగా ఉంటారు వాడి ఫోటో లేదు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో వాడు బర్త్డే ఎప్పుడైనా వస్తుంది శంకర వరప్రసాద్ గారు సినిమా పాట పాడతారు అంటారు పాట పాడినా కూడా నాకు భయంగా ఉంది నేను చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ని చూసే వాళ్ళు చిన్న పాట పాడితేనే కాపీ రైట్లు పడతాయి సో అందుకని మనం రిస్క్ చేయకూడదు ఏంది ఇది మై ఇన్నర్ బిస్టా అండ్ మా ఫాదర్ సెడ్ నా పెద్ద కొడుకు వస్తున్నాడు వాడు మాట్లాడుతున్నాడు వీడు పెద్ద కొడుకు అంట చూసారా గైస్ రీల్స్ లో మంచిది కూడా ఉంది ఎందుకంటే మనం కూడా రీల్స్ క్రియేట్ చేస్తాం కదా నాకు చూడండి మనమైతే ఇప్పుడు ల్యాబ్ అయితే ఉంది గైస్ ల్యాబ్కి అయితే వెళ్ళాలా 3 అవర్లు అయితే ల్యాబ్ ఉంది నిద్ర వస్తుంది మనం ఏం చేసే పని ఏమి ఉండేలా మనకి ల్యాబ్ అంటేనే అసహ్యం సో వెళ్ళాలా ల్యాబ్కి సో అక్కడ మనమైతే ఇంట్లో అయితే కలుద్దాం సో రోజు గివ్ అవే అయితే ఇద్దాం అనుకున్న విన్నర్కి ఆ విన్నర్ అయితే ఇక్కడ లేదు సో చూద్దాం ఎప్పుడవుతుంది గైస్ ఇది చూడండి మేఘనా అంట ఏదో ఫోన్ నంబరు కాల్ మీ ఐఎమ్ సింగల్ అంట सिग्नल కాదు ఇది సింగల్ ఫోన్ మాడు వీడైతే ఫోన్ చేస్తాను ఇందులో संपर्क साधण्याचा प्रयत्न करत आहात ఎత్తనే లేదు రాంగ్ నంబర్ ఇచ్చింది మేఘన సరే గైస్ బస్సులో అయితే రాస్తారు అనేసి సో ఇక్కడ లిఖిత్ గౌడ అంట సో చూసారు కదా లిఖిత్ గౌడ అంట ఎవరో చిత్ర అంట అది కూడా తెలియదు లైక్ ఆ బస్సుల్లో రాయేస్తారు మనం ఇటు ఫోన్ చేసి యామరిస్తాం ఇది కూడా మేఘన ఫోన్ నెంబరు కాల్ మీ ఐఎమ్ సింగల్ అంట ఫోన్ చేస్తా అంటే అది ఫోన్ పోతాడు ఏదో రాసేసి కదా అదేం అర్థమవుతలేదు గైస్ ఏదో రాశారు మనకి తెలియదు సరే ఆ బస్సులో ఇటు ఉంటుంది గైస్ ఇప్పుడు మనమైతే నా లాస్ట్ మీల్ అయితే తింటా ఉన్నాను మీల్ 3 సో రండి చూపిస్తాను 200 grams చికెన్ 100 grams స్వీట్ పొటాటో వెజ్జీస్ బాయిల్ అయితే అవుతుంది 132.5 grams ప్రోటీన్ అయితే తిన్నాం గైస్ ఈ రోజుకి సో ఇదైతే మజిల్ బిల్డింగ్కి ఇంప్రూవ్ అయితే బాగుంటుంది సో అందుకని సో ప్రోటీన్ అయితే ఎక్కువ తినండి గైస్ కట్లో ఉండేవాళ్ళు బల్క్లో ఉండేవాళ్ళు బాడీ వెయిట్ ఇంటూ 1 తింటే చాలు సో దప్పమవుతారు సో కట్లో ఉన్నాం కాబట్టి మనం సో ఇంటూ 2 అయితే తింటాము అండ్ నాకైతే మంచి కండిషన్ కూడా వస్తుంది సో ఇంకా కొంచెం రెడ్యూస్ చేయాలి ఫ్యాట్ అయితే సో చేద్దాము అండ్ గెస్ట్ చెప్పేది అయితే మర్చిపోయా తల్లారితో అయితే మనకి 60 సబ్స్క్రైబర్స్ అయితే నేను నోడ్రి తల్లారితో చూసుకుంటే 59 సబ్స్క్రైబర్స్ అయితే ఉండే సో ఆ 59 సబ్స్క్రైబర్స్ ఉండే అని కొంచెం బేజారుగా ఉండే సో ఇప్పుడు వచ్చేసి 61 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండారు ఒకరు పోయి 2 అయితే వచ్చిండారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ గైస్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపటి వ్లాగ్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ గైస్